భద్రాచలంలో ఈ నెల 17న జరగనున్న సీతారాముల కళ్యాణ మహోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా తెలంగాణ గవర్నర్ను ఆలయ అధికారులు కలిశారు. కళ్యాణానికి హాజరు కావాలని ఆహ్వాన పత్రికను గవర్నర్కు అందించారు. ముందుగా ఆలయ వేద పండితులు రాజపత్రాన్ని మర్యాదపూర్వకంగా చదివి వినిపించి సీతారాముల కళ్యాణం మహోత్సవం పట్టాభిషేకంకు సంబంధించిన ఆహ్వాన పత్రికను గవర్నర్కు అందజేశారు. తర్వాత గవర్నర్కు వేద పండితులు వేద ఆశీర్వచనం అందించి శాలువతో సత్కరించి స్వామివారి ప్రసాదాన్ని అందించారు. కాకినాడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సమావేశమయ్యారు. పవన్ కి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సన్మానించారు. పిఠాపురం ప్రజలు టీడీపీ కసిగా పనిచేసి పవన్ను గెలిపించుకుంటామని వర్మ అన్నారు. వైసీపీ అభ్యర్థి వంగ గీత దొరబాబులు పిఠాపురానికి చేసిందేమీ లేదని విమర్శించారు. ఏలేరు ప్రాజెక్టు నీళ్లు తాండవాకు 3 టీఎంసీలు తరలించేందుకు వైసీపీ కుట్ర చేసిందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి విజయం ఖాయమని జోస్యం చెప్పారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో వైసీపీ నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నెల్లటూరు గ్రామంలో గడప గడపకు ఎన్నికల ప్రచారంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగా మురళీధర్ పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నామని, ప్రజలు వైసీపీకి బ్రహ్మరథం పడుతున్నారని మురళీధర్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు తీసుకొని మరి గూడూరు నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా అన్ని కార్యక్రమాలు నెలలో ఇన్ఛార్జిగా చేస్తూ అన్ని కార్యక్రమాలను ఫలప్రదంగా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఏ బాధ్యత ఇచ్చినా పరిపూర్ణంగా ఆ బాధ్యత నిర్వర్తించడం, పట్టుదలతో చేయడం ఆ వ్యక్తిత్వం. మరి అదేవిధంగా సిద్ధం సభతో ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ పరిచయం చేశారు, ముందుకెళ్ళమన్నారు.